కన్స్ట్రక్షన్ టైంలో కానీ ఆపరేషన్ టైంలో కానీ సో వాళ్ళకి ఎలాంటి 9701 సో ఈ నెంబర్ని మన గవర్నమెంట్ కలెక్టర్ గారిని ల్యాండ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడి పోయినప్పుడు స్వామి చాలా తట్టుతుంది నువ్వు సెరెంటికా ఈరోజు కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా సెరెంటికా ముందుకొచ్చి సెరెంటికా కంపెనీ సంబంధించి జిల్లాలో ఏవైతే రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించి రైతులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే అవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ అందుబాటులో ఉండడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ హాట్లైన్ నెంబర్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషము. ఎందుకంటే ఈ యొక్క జిల్లాలో మనకు రాబోయే కాలంలో డెవలప్మెంట్కి చాలా ఛాన్స్ ఉన్న ఒక సెక్టర్ అన్నది రెన్యూబుల్ ఎనర్జీ. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ మన జిల్లాలో భారీగా ముందుకెళ్ళాలంటే దానికి సంబంధించిన ల్యాండ్ అందుబాటులో కంపెనీలో అందుబాటులో ఉండాలి. దానివలన రైతులు కూడా మేలు జరగాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో సుమారుగా ఒక 2-2.5 లక్షల దాకా ఫ్యాలో ల్యాండ్స్ ఉన్నాయి. అంటే ఎటువంటి పంటలైన భూములు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి రైతులు ఈ యొక్క భూముల నుంచి పెద్దగా దాని నుంచి ఎటువంటి బెనిఫిట్ పొందలేకపోతున్నారు. ఇలాంటివి ల్యాండ్స్ని మనం ఐదర్ విండ్ ఎనర్జీ కావచ్చు, లేదంటే సోలార్ కావచ్చు, లేదంటే బ్యాటరీ స్టోరేజ్ కావచ్చు, ఇలాంటివి సెక్టర్స్కి చాలా వరకు ల్యాండ్స్ అవసరము. ఈ యొక్క పరిస్థితిలో రైతులతో కూడా డైరెక్ట్గా కంపెనీలు మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క పరిస్థితిలో సెరెంటికా ముందుకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సెరెంటికా. ఎందుకంటే మిగిలిన కంపెనీలందరూ కూడా ఇట్లాంటివి ముందుకు వచ్చినట్లయితే ఎప్పుడైతే కంపెనీలు డైరెక్ట్గా రైతులతో మాట్లాడగలుగుతారో దీనికి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైతులకి వాళ్ళ కంపెనీ సంబంధించిన డైరెక్ట్గా ఏం బెనిఫిట్లు కంపెనీ డైరెక్ట్గా ఇవ్వగలుగుతారో ఆ విషయం వాళ్ళు అందుబాటులో ఉంటాయి. అదే కాకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ల్యాండ్ సంబంధించిన విషయాలన్నీ కూడా డైరెక్ట్గా తెలియడానికి అవుతుంది. సో అది కాబట్టి మిగిలిన కంపెనీలు జిల్లాలో కూడా ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. ఇట్లాంటివి రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టులో చేసిన కంపెనీలు వీళ్ళందరినీ కూడా ఈ విధంగా ముందుకు వచ్చినట్లయితే మనకు జిల్లాలో ల్యాండ్ ఇష్యూస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే చాలా వరకు ల్యాండ్లు డైరెక్ట్గా అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ లేకుండానే డైరెక్ట్గానే కంపెనీలు డైరెక్ట్గా ఒకవేళ కొనడం కానీ లేదంటే లీజ్కి కానీ తీసుకున్నారు. సో రైతులు కంపెనీ మాట్లాడుకొని వాళ్ళిద్దరికి మ్యూచువల్గా బెనిఫిట్ ఉన్నట్లయితేనే మనకి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ జిల్లాలో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి కార్యక్రమాలు మిగిలిన కంపెనీలు కూడా మొదలు పెట్టాలని కోరుతున్నాను. అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ది హెల్ప్ తీసుకొని ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే దయచేసి కంపెనీతో డైరెక్ట్గా మాట్లాడుకొని సార్ట్అవుట్ చేయాలని కోరుతున్నానండి. మొన్ననే ఉరవకొండలో వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటివి 1-2 సమస్యలు నా దృష్టికి వచ్చింది. ఆ దాని తర్వాత కూడా సెరెంటికా కంపెనీతో కూడా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత త్వరలోనే ఒక వారంలోనే వీళ్ళు ఇలాంటి ఒక కార్యక్రమం చేయడం చాలా సంతోషము. మళ్ళీ ఒకసారి సెరెంటికాకి అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని బాగా వాడతారని కోరుతున్నానండి. రాయలసీమ జిల్లాలో రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ అనేది చాలా కీ ఏరియా. సో ఈ 4 జిల్లాలు 5 జిల్లాల్లోనే మనకు రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారు. మా సెరెంటికా కంపెనీ ఏంటంటే ప్రస్తుతం మొదటి ఫేజ్లో ఒక 1000 మెగావాట్లు చేస్తున్నాము. మెయిన్లీ అనంతపూర్ డిస్టిక్లో 550 మెగావాట్ చేస్తున్నాము. సో ఈ 550 మెగావాట్ చేస్తున్న ప్రాసెస్లో ఇప్పుడు ఉరవకొండలో 250 మెగావాట్లు చేస్తున్న ప్రాసెస్లో కంపెనీ అనేది ఎప్పుడైతే రైతులతో అప్రోచ్ అయినప్పుడు మధ్యవర్తిత్తులు ఏదైనా కొన్ని లేనిపోయిన అపోహాలు కలిగించినప్పుడు, సో అలాంటి అపోహాలకు ఫార్మర్స్ వాళ్ళు ఏదైనా కన్ఫ్యూజన్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సో కంపెనీ డైరెక్ట్లీ రైతులు వచ్చి కంపెనీతో డైరెక్ట్లీ కనెక్ట్ అయ్యారంటే వాళ్ళకి ఎలాంటి అపోహలు ఉన్నా ఎలాంటి అనుమానాలు ఉన్నా డైరెక్ట్ వాళ్ళకు క్లారిటీ వస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని సో ఒక్కసారి మేము ఫార్మర్స్తో కంపెనీ అనేది ట్రావెల్ అనేది ఒక 1 year కాదు, సో 25 to 30 years అనేది దృష్టిలో పెట్టుకొని
వాళ్ళకు రైతులు ఏ సమస్య అయినా వాళ్ళకు లీజ్ రెంట్ అవనండి, ఒకవేళ ఏదైనా డెత్ ఇష్యూ, లేకపోతే ఏదైనా రికార్డ్ వెరిఫికేషను, లేకపోతే లోకల్ ROW ఇష్యూ కానీ, లేకపోతే ఇంకేదైనా ఎలాంటి ఇష్యూ అయినా కానీ వాళ్ళ మధ్యలో మీడియేటర్స్ లేకపోతే మధ్యవర్తులు వాళ్ళ వల్ల ఏదైనా మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా లేకపోతే ఇబ్బంది పడకుండా వాళ్ళు డైరెక్ట్లీ కంపెనీకి అప్రోచ్ అయ్యారంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే కంపెనీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంచ్ చేసింది. సో వాళ్ళు ఏంటంటే ఎనీ టైం రైతులు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనెక్ట్ అయ్యి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళకున్న సమస్యలని మాట్లాడి పరిష్కరించుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే కంపెనీకి రైతుల మధ్య ఉన్న ఏదైతే గ్యాప్ అనేది కూడా తగ్గుతుంది. సో ప్లస్ ఫర్దర్గా కూడా మనకు మంచి రిలేషన్ అనేది రైతులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుని, ఎప్పుడైతే రైతులతో మనం ఈ కైండ్ ఆఫ్ రిలేషన్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కొంచెం అవగాహన కూడా పెరుగుతుంది. సో మొట్టమొదటిసారిగా ఈ సెరెంటికా అనేది మన ఏపీ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కైండ్ ఆఫ్ వినూతనమైన యాక్టివిటీ ప్రవేశపెట్టారు. సో ఇదేంటంటే ప్రతి ఒక్క రైతు సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.